చేస్తే పానం హుషారైతది, కాలు చేతులు గట్టిగా అవుతాయి, గుండె గట్టిగా కొట్టుకుంటదని తిన్నదరిగేదాకా చెమటలు గక్కంగా కూడా గంటలు గంటలు ఎక్సర్సైజులు చేస్తారు. కానీ నడుమ గుండె గట్టిగా ఉంటదని జిమ్ములు చేస్తే గుండె పొట్టొచ్చి జీవిడుస్తుర్రు. ఇయాల ఇంకొకైన కథ సుత గట్లనే అయ్యింది పాపం. ఈడ జిమ్ముల నెత్తి పట్టుకొని కూర్చున్న పేరు దీపక్ గుప్తా. 32 ఏండ్లున్నాడు. ఉత్తరప్రదేశ్ వారణాసిలో ఉంటాడు. ఈయన 10 ఏండ్ల సంది మరవకుట దినాం జిమ్ముకు పోతుండట. జర పానం మీద శ్రద్ధ ఎక్కువనే ఉందట అన్నకు. చుట్టుపడత ఎసోంటి ఫిట్నెస్ పోటీలున్న ఫస్ట్ ఉంటాడట. అయితే ఎప్పట్లెక్కనే గురువారం పొద్దుగాల జిమ్ముకు పోయిండు. జరసేపటికి ఏమైందో గాని ఆగమాగమైతుందని నెత్తి పట్టుకొని కూర్చున్నాడు. ఉన్నట్టుండి ఒక్క పారే తప్పుక్కున కుప్ప కులికింద పడ్డాడు. ఇక ఎంబటే అక్కడోళ్ళు దెబ్బ దవాఖానకు దొలకపోతే అప్పటికే పానం పోయిందని డాక్టర్లు చెప్పిరట. పాపం నిత్య ఫిట్నెస్ మీద ధ్యాసున్నోళ్ళకే గిట్లా అవుతుందంటే ఎసోంటి జిమ్ములు యోగాలు చేయకుండా తినివంటున్నోళ్ళ కథ ఏందో ఏమో. ఈయననే కాదు, మొన్నట్లా పునీత్ రాజ్ కుమార్, ఆంధ్ర ఐటీ మినిస్టర్ గౌతమ్ రెడ్డి కూడా గిట్లనే జిమ్ముల ఎక్సర్సైజులు చేసుకుంటేనే పానాలు ఇడ్చిర్రు. అదే అంటారు కదా, భూమి మీద నూకలు కరువైనప్పుడు ఎన్ని జిమ్ములు యోగాలు చేసినా పోయే టైం వచ్చినప్పుడు పోక తప్పది. ఎవల రాత ఎట్లా రాసిందో ఆ దేవునికే ఎరక గాని మీరైతే జర పైలంగుండుర్రి. తెలంగాణలో రాజకీయం ఇప్పుడు రిజర్వేషన్లు, రాజ్యాంగం మార్పు చుట్టూ తిరుగుతుంది. బీజేపీ మళ్ళా పవర్లకు వస్తే ఖచ్చితంగా రాజ్యాంగం మారుస్తుందని కాంగ్రెస్ వాళ్ళు పదే పదే అంటున్నారు. అనని మాటలను అన్నట్టు క్రియేట్ చేస్తుండ్రని వాళ్ళ మీద కేసులు పెడుతున్నది బీజేపీ సర్కార్. మొన్న మోడీ సార్ సభ తర్వాత తెలంగాణ రాజకీయం ఇంకా చాలా వేడెక్కింది. కాంగ్రెస్ మళ్ళా గెలిస్తే దేశాన్ని విదేశాలకు అమ్మేస్తారని బీజేపీ వాళ్ళు అంటుంటే, మోడీ మళ్ళా గెలిస్తే రిజర్వేషన్లు తీసేస్తారని ఉల్టా ఈలో నినాదం అందుకుర్రు. సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా రాజ్యాంగం మారొద్దు, రిజర్వేషన్లు కావాలంటే మాకే ఓటేయాలి, రాజ్యాంగం మారవాలే, రిజర్వేషన్లు రద్దు కావాలనుకున్నోళ్ళు బీజేపీ వాళ్ళకు ఓటేయాలని చెప్పుకొచ్చిండు. రాజ్యాంగం ప్రాతిపదికగానే ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎలక్షన్ లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ అనేది పక్కకు పోయింది. ఈ ఎన్నికలు ఇంకా వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ చుట్టూత చర్చలు జరగడం లేదు, జరగదు. ఈ ఎన్నికల్లో వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఇస్ ఇర్రిలవెంట్. ద రిలవెన్స్ ఇస్ దట్ కాన్స్టిట్యూషన్ ని మార్చాలనా మార్చకూడదా? మార్చాలనుకుంటే ఎన్డీఏ కూటమి, మార్చకూడదు అని అనుకుంటే ఇండియా కూటమి. ఎటువైపు నిలబడాలనో ఈ దేశంలో ఉండే దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, మైనారిటీలు నిర్ణయించుకోండి. మరి రాజ్యాంగం ఇప్పటికే చాలా సార్లు మార్చిండ్రు. ఎవ్వల అధికారంలోన్నా వాళ్ళకి తగ్గట్టు ఎంఎస్ వాళ్ళ రాసుకున్న స్క్రిప్ట్ ను ఎడిట్ చేసుకున్నట్టు రాజ్యాంగాన్ని ఎడిట్ చేసుకుంటుర్రు. అందులో బీజేపీ అయినా కాంగ్రెస్ అయినా రెండొకటి. రిజర్వేషన్లు అనే సున్నితమైన అంశాన్ని ఓట్ల ముంగట బీజేపీ వాళ్ళు అయితే అస్సలే ఎత్తుకోలేరు. సంపన్నులకు రిజర్వేషన్ల మీద, రిజర్వేషన్లతోటి ఉన్నత స్థానాలలో ఉన్నోళ్ళకు కూడా వాళ్ళ వారసులకు రిజర్వేషన్లు ఎందుకు అన్న పంచాది ఎప్పటి సందో ఉన్నది. కానీ ఏ ప్రభుత్వం అవిటిని మార్చేతందుకు ముందు అడిగేయలేదు. బీజేపీ కూడా ముస్లిం రిజర్వేషన్ల మీద మాట్లాడుతురు గాని దళిత రిజర్వేషన్ల జోలికి పోతలేరు. దీన్నొక రాజకీయ అస్త్రంగా వాడుతురు తప్ప నిజానికి ప్రభుత్వాలు రిజర్వేషన్ల జోలికి పోయే ప్రయత్నాలు చేసిన సందర్భాలు చాలా తక్కువ. ప్రతి సామాజిక వర్గాలు, మతాల ఓట్ల కోసం వీలైతే పెంచుడే గాని తగ్గించిన ముచ్చట్నైతే లేదు. మరి చూడాలి ముందు ఏమైతుందో.